నమస్కారం. ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకుందాం. అసలు తెలివి అంటే ఏమిటి? ఆమ్, కేవలం పుస్తకాల్లో చదివేదేనా? లేక దానికి మించి ఏదైనా ఉందా? వ్యక్తుల ఆలోచనలు, అవి సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనే దానిపై కొంచెం లోతుగా వెళ్దాం. ఈ మూలాల్లో చూస్తే తెలివి అంటే కేవలం సమాచారం సేకరించడం కాదు అంటున్నారు. అదొక సంక్లిష్టమైన ప్రక్రియాట. నిరంతరం మారుతూ ఉంటుందట. మనలో కొందరు ఆలోచించేవారు అంటే థింకర్స్, కొందరు చేసేవారు డూవర్స్, ఇంకొందరు గమనించేవారు అబ్జర్వర్స్ ఉంటారని కూడా అంటున్నారు. వీటి గురించి వివరంగా చూద్దాం. అవునండి, మీరు చెప్పింది నిజం. ఈ మూలాల్లో తెలివికున్న ఆ, ఒక ముఖ్యమైన లక్షణాన్ని చెప్పారు. అదేంటంటే అది తనను తాను విశ్లేషించుకోగలగడం. అంటే మన ఆలోచనల్ని మనమే గమనించడం అన్నమాట. అలా చేసినప్పుడు తెలివి రెండుగా విడిపోతుందట. ఒకటి పనిచేసేది, రెండోది దాన్ని గమనించేది. ఇదొక నిరంతర ప్రక్రియ అని గట్టిగా చెబుతున్నాయి ఈ మూలాలు. స్థిరంగా ఉండేది కాదు. ఈ స్వీయ పరిశీలన ఇది బహుశా పిల్లల్లో సహజంగా ఉంటుందేమో కదా. ఇక్కడొక మూలంలో పిల్లల గ్రహణశక్తి పెద్దలకన్నా ఎన్నో రెట్లు ఎక్కువని సైంటిఫిక్గా ప్రూవ్ అయిందని రాశారు. వాళ్ల మెదడు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం చాలా యాక్టివ్గా ఉంటుందట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే వాళ్లది ఇంకా ఫిల్టర్ చెయ్యని తెలివా? మరి మనం వాళ్ళ సామర్థ్యాన్ని ఎందుకు తక్కువ అంచనా వేస్తాం? బహుశా సమాజపు కట్టుబాట్లు, ఆ ఆలోచనలు ఇంక వాళ్ల మీద అంతగా ప్రభావం చూపవు కాబట్టి వారి గ్రహణశక్తి స్వచ్ఛంగా ఉంటుందేమో. ఈ పరిశీలన శక్తికి మరో ఉదాహరణగా ఈ మూలాలు తత్వవేత్తలను చూపిస్తున్నాయి. ఫిలాసఫర్స్ అన్నమాట. వాళ్ళని కేవలం పరిశీలకులు అంటే అబ్జర్వర్స్గా చెప్పారు. వాళ్ళు నేరుగా ఫీల్డ్లోకి దిగి ఏ పని చేయకపోవచ్చు, కాని వాళ్ల ఆలోచనలే తర్వాత కాలంలో సమాజాన్ని నడిపిస్తాయని ఈ మూలాలు నొక్కి చెబుతున్నాయి. నీషే, మార్క్స్ లాంటి వాళ్ళని ఉదాహరణగా ఇచ్చారు. వారి ఆలోచనల్ని వేరే వాళ్లు ఆచరణలో పెట్టారు. వాళ్లు చేయకపోయినా వాళ్ళ ఐడియాస్ చివరకు పరిపాలిస్తాయి అంటున్నారు. అంటే ఆలోచనలకు అంత శక్తి ఉందన్నమాట. అంటే ఈ మూలాల్లో చెప్పినట్టు కేవలం గమనించేవారి ప్రభావం అంటే అబ్జర్వర్స్ ప్రభావం డైరెక్ట్గా పనిచేసే డూయర్స్ కన్నా ఎక్కువుంటుందా లాంగ్ రన్లో? మరి బ్రూస్లీ చెప్పినట్టు ప్రతి ఒక్కరూ తమ దారిని తామే కనుక్కోవాలి, వేరే వాళ్ళని గుడ్డిగా ఫాలో అవ్వకూడదు అన్నారు కదా. దాన్ని ఎలా చూడాలి? అది డూయర్స్కు సంబంధించిన విషయమా? ఖచ్చితంగా అది డూయర్ కోవకే వస్తుంది అని చెప్పొచ్చు. కాని ఆ దారి కనుక్కోవడానికి కూడా లోతైన పరిశీలన అవసరం కదా. ప్రతి వ్యక్తికి ఏది వర్కౌట్ అవుతుందో వాళ్లే తెలుసుకోవాలి అనే పాయింట్ ఈ మూలాల్లో బలంగా ఉంది. ఇక్కడే స్పినోజా చెప్పిన ఉదాహరణ గుర్తొస్తుంది. అది కూడా ప్రస్తావించారిక్కడ. గాలిలోకి ఒక రాయి విసిరితే దానికి గనక స్పృహ ఉంటే అది తన ఇష్టప్రకారమే పైకి వెళ్తుందని అనుకుంటుందట. మన నమ్మకాలు, మన ఇష్టాలు కూడా ఎలాంటివేనా? అవి నిజంగా మనవేనా? లేక మన పరిస్థితులు, మన పెంపకం వల్ల ఏర్పడ్డాయా అని ప్రశ్నించుకోవాలి అంటున్నాయి ఈ మూలాలు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అందరూ ఒకేలా ముందే ప్రోగ్రామ్ చేసినట్టు ఆలోచిస్తూ స్పినోజా చెప్పిన రాయిలాగా ఇదే నా స్వేచ్ఛ అనుకుంటే అప్పుడు సమాజమేమవుతుంది? ఈ మూలాల్లో దీన్ని ఒక రకమైన జాంబీ స్థితితో పోల్చారు. అంటే గుంపు పనిచేస్తుంది, కాని వ్యక్తిగత ఎదుగుదల ఉండదు, కొత్త ఆలోచనల రావు. దీన్ని ఆపాలంటే నిరంతరం ప్రశ్నలు వేసుకోవడం, మనల్ని మనం గమనించుకోవడం అవసరం అనిపిస్తోంది. అవును, ఆ స్తబ్దత చాలా ప్రమాదకరం. ఆ స్థితిలోనే మన నమ్మక వ్యవస్థలని అంటే బిలీఫ్ సిస్టమ్స్ని గుడ్డిగా కాపాడుకోవాలనే తపన పెరుగుతుంది. దానినుంచే దూకుడుతనం వస్తుందని కూడా ఈ మూలాల్లో ప్రస్తావించారు, నీషే చెప్పినట్టుగా. అందుకే ఎంతో కాలంగా స్థిరపడిపోయిన విషయాలు, ఉదాహరణకి వివాహం లాంటివి, వాటిపై కూడా ఓపెన్ మైండ్తో ఎందుకు ఆలోచించకూడదు అని ప్రశ్నిస్తున్నాయి. తెలివి అనేది ఒక దగ్గర ఆగిపోయేది కాదు, అది నిరంతరం విస్తరిస్తూ రూపాంతరం చెందుతూ ఉండాలి. కాబట్టి మొత్తంగా చూస్తే ఈ మూలాలు చెప్పేదేంటంటే తెలివి అంటే కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కాదు, అదొక నిరంతర అన్వేషణ, ఒక ప్రశ్న, ఒక పరిణామం లాంటిది. తత్వవేత్తల లాంటి అబ్జర్వర్స్ ఆలోచనలు అవి డైరెక్ట్గా కాకపోయినా లాంగ్ టర్మ్లో ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. అలాగే డూవర్స్ కూడా తమ స్వంత మార్గాన్ని కనుక్కోవడం ముఖ్యం. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఏ నమ్మకంగాని, ఏ ఆలోచనగాని అది పర్మనెంట్ కాదు, పవిత్రమైనది కాదు. ప్రతిదీ నిరంతరం మారుతూ, ఎదుగుతూ, విస్తరిస్తూ ఉండాలి అనేదే ఈ మూలాల మెయిన్ పాయింట్ అనిపిస్తుంది. బహుశా ఈ నిరంతర మార్పును, ప్రశ్నను అంగీకరించడమే అసలైన తెలివికి మార్గమేమా? ఈ చర్చను ఇక్కడితో ముగిద్దాం. వినేవారికి ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలిపెడదాం.
స్పినోజా చెప్పిన ఆ రాయిలాగా మనం కూడా ఏవైనా నమ్మకాలని లేదా అభిప్రాయాలని ఇవి నావి, నా స్వంత నిర్ణయాలు, నా ఇష్టాలు అని చాలా గట్టిగా పట్టుకునున్నామా? ఒకవేళ ఉంటే వాటిని కూడా ఒకసారి పక్షపాతం లేకుండా ఓపెన్ మైండ్తో ప్రశ్నించుకునే ధైర్యం చేయగలమా?